హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలో గ్రామ సభలు ప్రశాంతంగా జరుపుకున్నారు. ఎల్కతుర్తి మండలంలోని గ్రామాల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న గ్రామ సభలు గురువారం రోజున ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ప్రత్యేక కార్యాచరణలో భాగంగా ప్రభుత్వం ఈ గ్రామ సభలను నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గ్రామాల్లో ఉన్న సమస్యలను గుర్తించి పరిష్కార మార్గాలను కనుగొనేందుకు ఈ సమావేశాలు ఉపయోగపడతాయని తెలిపారు. గ్రామ సభలో సర్పంచ్లు, కార్యదర్శులు, ఏఎంసీ డైరెక్టర్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, మహిళా సంఘాల ప్రతినిధులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రయారిటీస్ ఏంటి అంటే మొత్తం పూర్తి స్థాయిలో ఇల్లు పడిపోయేటానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. అంతే కదా, భూమి లేని వ్యక్తులు ఎవరైతే ఇల్లు పడిపోతారో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. అట్లా కాకుండా భూమి ఉండి ఇల్లు మంచుకున్నానికి కూడా ఇచ్చి ఇల్లు కూలిపోయేటానికి ఇవ్వకుండా ఉన్నాయి. మన దాంట్లో ఉదాహరణ ఉన్నాయని చెప్తున్నా నేను. ఇప్పటికీ కూడా కాకపోతే మా నోటీస్కి వస్తే మేము ఎంపీ గారి దగ్గర నుంచి శాంక్షన్ చేయించిన ఇప్పటికి కూడా ప్రొసీడింగ్ కాపీ వస్తలేదు. అదే కలెక్టర్ దగ్గర పెండింగ్ ఉంది. కాకపోతే మేము పైరవ్ చేసేదాకా ఎందుకు పోయింది, ఎంపీ గారి దగ్గర దాకా ఎందుకు పోయింది, ఫస్ట్ ప్రయారిటీలనే ఎందుకు రాలేకపోయింది అని అంటున్నాను. మీరు చెప్పేది ఏంటంటే 32 శాంక్షన్ చేస్తే దాంట్లో 6 కట్టుకోవడం వాళ్ళే. ఇల్లు కూలిపోయేటోడు ఇంకో ఇల్లు రాదు, ఆల్రెడీ వాడికి శాంక్షన్ అయినందుకు రాదు. ఓకే సార్, మీరు అడిగింది నాకు అర్థమైంది. అయితే ఫస్ట్ ఏంటంటే వాళ్ళు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారండి. ఆ గైడ్ లైన్స్ ప్రకారం మమ్మల్ని సెలెక్ట్ చేయమన్నారు. మీరు చెప్పింది అందులో ఉంది గైడ్ లైన్లో ఒకటి, ఏదైతే ఇల్లు కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నదో మొత్తానికి ఉండడానికి అనుకూలంగా లేని ఇండ్లు అయితే ఎవరున్నాయో వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వమన్నారు. సో అట్లాంటి ప్రయారిటీ మేము తీసుకున్నాం సార్, ఎక్కడ కూడా మిస్టేక్ జరగలేదు. నేను గ్రామ సభలో చదవడానికన్నా ఒక 4 days ముందు ఇందిరమ్మ కమిటీ మెంబర్స్ యొక్క వాళ్ళ యొక్క సజెషన్స్ కూడా కంపల్సరీ తీసుకోవాలని చెప్పిండండి. అది ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే మేము తీసుకోవడం జరిగింది. అంతేగాని సొంత నిర్ణయాలు ఏవి కూడా గ్రామ పంచాయతీ అభివృద్ధి పనుల మీద రుద్దలేదు. సో ఇంకొకటి ఏంటంటే మీరు అన్నది కూడా 100% వాస్తవం. ఈసారి జరిగేటువంటి లిస్టు లోపల ఎట్లాంటి తప్పిదాలు లేకుండా అందుకే మొత్తం గ్రామ సభ లోపలనే లిస్టుని సెలెక్ట్ చేస్తామని సభాముఖంగా చెప్పడం జరుగుతుంది. అంటే అప్పుడు సెలెక్ట్ కావడానికి కారణం ఇందిరమ్మ కమిటీ వాళ్ళు అంటారు. లేదండి, ఇందిరమ్మ కమిటీ వాళ్ళు అనట్లేదు. మళ్ళీ మీరు ఇందిరమ్మ కమిటీ అనట్లేదు సార్. నేనేమంటున్నా అంటే ఇందిరమ్మ కమిటీ మెంబర్స్ పక్కన పెట్టి మంచిగా ఇంట్లో ఉండి కొన్ని రోజులు జీవించే వ్యక్తికి ఆ వ్యక్తి ఏమో మొత్తం నీళ్ళలో పడిన ఆ వ్యక్తిని అవకాశం ఇస్తారు. ఎప్పుడు కూడా నేనైతే నాకు ఇల్లు ఉన్నది, నేను అప్లికేషన్ పెట్టుకోలేదు. ఎవరైతే ఇల్లు లేని వ్యక్తులు మమ్మల్ని అడిగిరో వాళ్ళ గురించి తరఫున మాట్లాడతాను. నాకేం అవసరం లేదు, నాకు ఇచ్చిన కట్టుకోండి, నాకు అవసరమే లేదు. సభకు నమస్కారం. మాది అందరం కలిసి చేస్తేనే అభివృద్ధి జరుగుతుంది. సరే, కమిటీ లోపాలు చేసిందా, ఏమి లోపాలు చేసిందా అనేది కూర్చుంటే చర్చ జరుగుతుంది. మరి మేము కమిటీలో తిరిగిన రోజు ఆ రోజు మీరు ఎవరైతే వచ్చి మాకు ఇల్లు పెట్టు గాయిలు పెట్టమనేది ఎవరు రాలేదు. అయిపోయిన తర్వాత ఈ రోజు మాట్లాడితే కమిటీ చేసిందా ఏం చేసిందా అని చెప్తే అది కరెక్ట్ కాదు. అప్పుడే వచ్చే వాళ్ళమే కానీ ఎందుకు రాలేదంటే ఇస్తారు అనుకున్నాము. మీరు ఇయ్యరని మాకేట తెలుస్తుంది. మాకు కొన్ని మిస్టేక్లు జరగవచ్చు. అందరికి న్యాయం చేయాలంటే ఎవరు చేయలేదు. ఇంకా ముందు కూడా చేయాలి కదా. ఇంకా ముందు కూడా దగ్గర 40 ఇళ్ళ దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకు కూడా వాళ్ళకి ఉంటే ఏమైనా లోతుపాటు ఉంటే సెట్ చేసుకుందాం. ఇంకోటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉన్న మినిస్టర్ దగ్గర నుంచి వెళ్ళి దగ్గర సూరారానికి ఒక 15 లక్షల రూపాయల వర్కులు నాకు తెలుసు, అంటే తెలియని కూడా ఉన్నాయి, వచ్చినాయి. నేను సూరారం టు బావుపేటకు పోయే రోడ్డుకు 5 లక్షల రూపాయలు తెచ్చి మొరం ఎంత ఘోరంగా అంటే అటు ఇటు నడవరాని పరిస్థితిలో ఉన్నంగా కూడా నేను తీసుకొచ్చి పోసిన. ఇంకొక మొన్న కూడా వర్షాన్ని కొట్టకపోతే కూడా సూరారం టు వర దగ్గర 1,10,000 లక్ష చిల్లర శాంక్షన్ అయినాయి. దండపల్లి టు అక్కడ కైలాసం ఆ ఏరియాలో కూడా 1,00,000 చిల్లర శాంక్షన్ అయినాయి. ఇటు మాటయ్య సైడ్ కూడా 80,000 శాంక్షన్ అయినాయి. అవన్నీ రెడీగా ఉన్నాయి. ఈలోపు ఎలక్షన్స్ వచ్చినాయి. ఒకటి భాస్కర్ కూడా ఒక 5 లక్షల వర్క్ పోసిండు. ఇంకొక 10 లక్షల సీసీ రోడ్ ఆగింది. కొన్ని కారణాల వల్ల ఆగినాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంచి సపోర్ట్గా ఉన్నది. కాకపోతే ఇప్పుడు దగ్గర 20 లక్షల దాకా మేము అంటే మనం 19 స్థానంలో ఉన్నాం. ఇప్పటి వరకు మొదటి స్థానంలో ఎప్పుడు లేము. కానీ ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడ్డాక, కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డాక మన మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మరి మనకు పోచమ్మ టెంపుల్ కానీ మనకు మాట ఇచ్చారు.
మీ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా అని మీకు మాటిచ్చి మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళినా తలెత్తుకునే విధంగా చేస్తానని మనకు ఆ రోజు మాటిచ్చి వాటర్ పంట కాడ పోషమ్మ టెంపుల్ దగ్గర మాటిచ్చి వెళ్ళిపోయాడు. అవునా కాదా? ఇచ్చిండు. ఇచ్చిన మాట ప్రకారం మనకు మాట నిలబెట్టుకున్నాడు ఆయన. ఇప్పటి వరకు మన ప్రజాపాలన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల 3 నెలలు మాత్రమే అవుతుంది. అయినా కూడా ఇప్పటి వరకు మనం గత మార్చిలో చూసుకుంటే 25 లక్షల సిసి రోడ్లు వేసినాం. మనం 50 లక్షల సిసి రోడ్లు వేసినాం. ఒక దగ్గరపల్లె రోడే 25 లక్షల సిసి రోడ్ అయింది. ఒక దగ్గరపల్లె రోడ్డుకే వాటర్ పండు నుంచి వెళ్ళి దగ్గరపల్లె వరకే 25 లక్షల సిసి రోడ్ వేసినాం. మిగతాది మొత్తం 50 లక్షల సిసి రోడ్ శాంక్షన్ అయింది. అది అయిపోయింది. మళ్ళీ మొన్న మార్చిలో కూడా మళ్ళీ మనకు ఒక 20 లక్షల సిసి రోడ్ల కోసం శాంక్షన్ చేయించాడు మంత్రివర్యులు గారు. మనకు మళ్ళీ ఒక 20 లక్షలు శాంక్షన్ చేసిన మొన్న మార్చి 20 తారీఖు కూడా. సరే, అది కొన్ని అనివార్య కారణాల వల్ల కొంచెం ఆగిపోవడం జరిగింది. నెక్స్ట్ మంత్లో నెక్స్ట్ బడ్జెట్లో అది కూడా పెట్టి అది కూడా చేద్దాం. దానికి కూడా ఓకే అన్నారు సార్ గారు. అదేవిధంగా వాటర్ సమస్యలు కూడా కొంచెం ఉన్నాయి. దగ్గరవారిపల్లెకు వాటర్ సమస్య ఎక్కువ ఉంది. మన మంచినీళ్ళపై బావులు తవ్వినాం. అప్పుడు అది మొన్న అకాల వర్షాలకు వరదలకు అది కొట్టుకుపోవడం జరిగింది. మొత్తం కూలిపోయింది. అది ఏం లేదంటే మోటార్తో సహా మొత్తం పోయింది. దాన్ని కూడా మొన్న మంత్రి గారికి విన్నవించుకుంటే దాన్ని కూడా సానుకూల స్పందించి దాన్ని కూడా చేస్తారని మనకు మంత్రి గారు మాట ఇచ్చారు. అట్లా ఈ విధంగా చూసుకుంటూ పోతే గత 10 సంవత్సరాలకి వెళ్ళి కూడా మీరు చూడండి, మన వీరనారాయణపూర్కి ఎన్ని నిధులు వచ్చినాయి. ఈ 2.5 సంవత్సరాలల్లా మన ఊరికి ఎన్ని నిధులు వచ్చినాయి ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు చెప్తున్నా, మీకు ఆలోచన చేసి మీరు తెలియగలవారు, విద్యావంతులు, చదువుకున్న వాళ్ళు, మీరందరూ కొంచెం ఆలోచన చేసి ఒకటే వేళ పోకండి. తెలంగాణ రాష్ట్రం తెచ్చిందంటే కేసీఆర్ కాదు, కేసీఆర్ ఒక్కడి ద్వారా తెలంగాణ రాష్ట్రం రాలేదు. అందులో పాత్ర మన కాంగ్రెస్ పాత్ర ఉంది. సోనియా గాంధీ ఇచ్చిండు, మన కేసీఆర్ కూడా ప్రయత్నం చేసిండు. ఓకే కాదంటే కేసీఆర్ ప్రయత్నించిండు, మనం ఇచ్చింది సోనియా గాంధీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. దాంట్లో ఎక్కడ కూడా మనం తగ్గే సమస్య లేదు. అది ఏదో వేరేటోళ్ళది కాదు. మన తెలంగాణ రాష్ట్రం కోసం మన సోనియా గాంధీ, మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మనకు సహకారం చేసింది. అదేవిధంగా సరే, రాష్ట్ర సంగతి వదిలేద్దాం. మన ఊరు అమ్మ కమిటీల ద్వారా మన మహిళా సోదరి మనులు ఇంతకుముందు ఏమైనా పనులు చేసుకున్నారా, చేసుకోలేదా? కాంట్రాక్ట్ పనుల్లో భాగంగా చెప్పండి, చేసుకున్నారా, చేసుకోలేదా? ఇప్పుడు కస్తూర్బా సంబంధించిన స్కూల్ వచ్చినప్పుడు మీకు అవకాశం ఇచ్చిందా లేదా? ఇక్కడ కాంట్రాక్టర్లకు పెద్దపీట వేయడం లేదు. మహిళా సోదరి మనులకు మండలానికి ఒక బస్సు ఇస్తా అన్నారు. 600 బస్సులను ప్రత్యేకంగా కేటాయించిండ్రు. మహిళా సోదరి మనుల కుటుంబాలు కోటీశ్వర్లు కావాలని చెప్పి ప్రభుత్వం కంకణబద్ధంగా ఉన్నది. దాన్ని మీరు హర్షించాలి, దాన్ని మీరు అంతా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉన్నది.